గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హెవెన్లీ మొబైల్ హోమ్స్ ఎండి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. ప్రీ ఫ్యాబ్ హౌసెస్ ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం, బట్ స్పెషల్ గా మాకు వినిపించింది మీ పేరు, కంపెనీ పేరు. ఎందుకు అని చెప్తున్నారు? ఎందుకు అని అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తోంది లుక్కే. ప్రీ ఫ్యాబ్ హౌసెస్ నేను కూడా కొన్ని చూస్తున్నాను ఈ మధ్య కాలంలో. బట్ కొంతమంది నుంచి రివ్యూస్ తీసుకున్న దాన్ని బట్టి అంటే వాడే మెటీరియల్ కానీ మన్నిక కానీ మెయిన్ చాలా బాగుంటుంది. హెవెన్లీ మొబైల్ హోమ్స్ ఎక్కువ కాలం ఇస్తూ ఉన్నారు అని చెప్పి విన్నాము. సో సుమన్ టీవీ వ్యూయర్స్ కూడా వీటి గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ హెవెన్లీ మొబైల్ హోమ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యాక్చువల్లీ దీని యొక్క ఇనిషియేషన్ కంటే ముందు కొంత ఇంట్రడక్షన్ చెప్పాల్సి. ఓకే. నేను యాక్చువల్లీ నా అప్లికేషన్ కోసం నేను చేసుకున్న నాకు కొన్ని సైట్స్లో కన్స్ట్రక్షన్ దగ్గర నా దానికోసం నేను స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక 4 years బ్యాక్ నుంచి నేను కమర్షియల్గా మార్కెట్లో తీసుకొచ్చేసి ఇస్తున్నాను. దెన్ ఏదో ఒక జస్ట్ ఒక హౌస్ అంటే హౌస్ లాగా కాకుండా ఒక ఆల్టర్నేటివ్ హౌసింగ్ సొల్యూషన్ లాగా మార్కెట్లోకి తీసుకొచ్చాను. ద రీజన్స్ ఉన్నాయి, మీకు అన్ని కూడా తెలుసు. అంటే ఒక హౌస్ కట్టుకోవాలి చేయాలంటే మేబీ 6 months 1 year చాలా టైం వెయిట్ చేయాలి. తర్వాత అంత ఉండదు. ఇప్పుడు ఈ ఫాస్ట్ యుగంలో ఎవరు కూడా అంత టైం వెయిట్ చేయాలని ఎవరు అనుకోరు. జనరల్ ఏంటంటే ఒక 1 month టైంలో, ఛాలెంజింగ్గా 1 month టైంలో కన్స్ట్రక్షన్ చేసి సైజ్ ఇస్ డజంట్ మ్యాటర్. మీకు చిన్న హౌస్ కావాలన్నా పెద్ద హౌస్ కావాలన్నా కూడా ఇఫ్ ఇట్ ఈస్ 200 SFT 2000 SFT డజంట్ మ్యాటర్ మ్యామ్. ఒక 1 month టైంలో మనం ఛాలెంజ్ తీసుకొని చేసి ఇచ్చేస్తున్నాం. 2 things, అది కూడా మా ఫ్యాక్టరీలో చేసి వీ కెన్ ట్రాన్స్పోర్ట్ యువర్ ప్లేస్, లేదంటే మీ ప్లేస్లో వచ్చేసి కూడా మేము డైరెక్ట్గా మనకి కస్టమర్ ప్లేస్లో. సో మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇది. ఇదే యాక్చువల్లీ. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఎన్ని సంవత్సరాలు? ఇది 4.5 years అవుతుంది మేము ఇది మనకి స్టార్ట్ చేసి కూడా. సో రీజన్ ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కువ కాలం పట్టేస్తుంది. అలా కాదు, ఇన్స్టెంట్ గా ఇప్పుడు అన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇల్లు కూడా అంతే ఫాస్ట్ గా అయిపోవాలి అనే ఉద్దేశంతో. ఇక్కడ మెయిన్ మీరు వాడేటువంటి మెటీరియల్ ఏంటి సార్ హౌస్ నిర్మాణంలో? ఇక్కడ జనరల్ గా మేము మనది స్టీల్ తోటి మొత్తం స్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేసి ఉంటారు. స్టీల్ పైప్స్ తోటి అంటే మనకి సూటబుల్. రెండవది వచ్చేసి మనకి వాల్స్ పార్టీషన్ అండ్ రూఫ్ వచ్చేసి మనకి పఫ్ అంటారు మేడం, పాలియూరిథిన్ ఫోమ్. అది ఇదేంటంటే మనకి థర్మల్ ఇన్సులేషన్ మెటీరియల్ తోటి మనకి మొత్తం కంప్లీట్ గా ప్యాకప్ చేసి హై డెన్సిటీ థర్మల్ ఇన్సులేషన్ మెటీరియల్ ఉంటుంది. రెండు వైపులా కూడా స్టీల్ తోటి మనకి లామినేట్ అయి ఉంటుంది మేడం, ప్రీ పెయింట్ అయి ఉంటుంది. మీరు చూడండి, చూస్తే కూడా గ్లాసీ లుక్ ఉంటుంది, వెరీ స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది మనకి. అంటే బయట స్ట్రక్చర్ మనకి ఐరన్ తోటి ఉంటుంది. సైడ్ వాల్స్? సైడ్ వాల్ కూడా చెప్తున్నా మొత్తం ఈవెన్ అంటే స్ట్రక్చరల్ డిజైన్ కోసం స్ట్రెంత్ కోసం చేసేది కొంత ఉంటుంది, బట్ మనం పెట్టే ప్యానల్ కూడా రెండు వైపులు స్టీలే ఉంటుంది. ఇన్సైడ్ దట్ మనకి థర్మల్ ఇన్సులేషన్ మెటీరియల్ ఉంటుంది. ఈ థర్మల్ ఇన్సులేషన్ మెటీరియల్ ఎందుకు అంటే సో సమ్మర్ లో కానీ వింటర్ లో కానీ బయట అట్మాస్ఫియర్ కంటే మినిమం 10 to 15 degrees టెంపరేచర్ అనేది మనకి అది డిఫరెంట్ ఉంటుందని దానికోసం ఉంటుంది. రెండోది ఏంటంటే మీరు గమనిస్తే ఏంటంటే హౌస్ అనేది ఒక 1 week మనం వదిలేసి మళ్ళీ బయటకు వచ్చేసాం అనుకోండి, రిటర్న్ వచ్చారనుకోండి, అది హారిబుల్ సిచ్యువేషన్ ఉంటుంది, హ్యాండిల్ ఇట్. బట్ దీని అడ్వాంటేజ్ అంటే ఒక 2-3 months మీరు హౌస్ వదిలేసి వెకేట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన విత్ ఇన్ ½ hour టైం. సో ఎందుకంటే వాల్స్ ఆర్ సో స్మూత్, ఒక క్లాత్ తోటి వైప్ చేసినా కూడా అగైన్ యువర్ హౌస్ అట్లా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అంటే వేడి రాదా సార్? హీట్ జనరేట్ దాని అడ్వాంటేజ్ 10 degrees 15 degrees బయటికి లోపలికి డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ సమ్మర్ లోనే కాదు వింటర్ లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ వేడి అనేది ఉండదు. సో ఎంత అంటే ఎలా నిర్మాణం చేస్తారు సార్? ఇప్పుడు మనకి ఇల్లు అంటే చాలా ఉంటాయి, సింగిల్ రూమ్స్ ఉంటాయి, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి హెవెన్లీ మొబైల్ హోమ్స్ వారు ఇప్పటి వరకు ఎలాంటి హౌసెస్ ని నిర్మించారు? హెవెన్లీ మొబైల్ హౌసెస్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హౌస్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మ్యామ్. మన మనసులో కోరుకున్న డిజైన్స్, ఆర్కిటెక్చరల్ డిజైన్స్ అన్ని కూడా మనకి రియలిస్టిక్గా మనకి మెటీరియలైజ్ అవ్వదు. కారణం ఏంటంటే చాలా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మనది ఏంటంటే వెయిట్ లెస్ ఉంటుంది కదా కంపేర్ టు సివిల్ కన్స్ట్రక్షన్ తోటి. మనకి నచ్చిన ఆర్కిటెక్చరల్ డిజైన్ ఎలా ఉంటుంది, మా దగ్గర 50 to 100 డిజైన్స్ ఉంటాయి. మీరు గూగుల్ ఒక ఫోటో తీసుకొని వచ్చేసి యూ జస్ట్ గూగుల్ ఇట్, మాకు చూపించి మాకు ఈ డిజైన్ కావాలంటే వీ కెన్ డిజైన్. బట్ మాది అక్కడ ఆగిపోదు.
బట్ వీ హ్యావ్ అ ప్రొసీజర్ లైక్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆఫ్టర్ ఆర్కిటెక్చరల్ డిజైన్ ఒకసారి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మాకు ఒక స్ట్రక్చరల్ డిజైనర్ ఉంటారు. సో ఈ విల్ గో త్రూ ఆల్ ద డిజైన్, అంటే మనకి హౌస్ డిజైన్ మొత్తం చూసిన తర్వాత దాన్ని స్ట్రక్చరల్లీ స్ట్రెంగ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్, తర్వాత దాన్ని బిఓక్యూ చేసిన తర్వాత ఆ విధంగా మనం స్కెల్టన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. సో తర్వాత మాకు సేఫ్టీ కన్సల్టెంట్ ఉంటారు. సేఫ్టీ కన్సల్టెంట్ అంటే మనకి చూసినట్లయితే మనకి వైరింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేకపోతే ఈవెన్ విండోస్, డోర్స్, ఈ డిజైన్ అంతా కూడా ఏంటంటే హౌస్ సేఫ్ ఇట్ ఈస్. ఆఫ్టర్ ఆల్ మన హౌస్ తీసుకున్నది అంటే మన సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మాకు ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసి ఆ తర్వాత డెలివరీ చేస్తాం. సో మీ అభిరుచికి తగిన డిజైన్ మీకు ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మార్కెట్ లో ఎక్కడా మీకు లేని ఈవెన్ లూనార్ మోడల్ అని మా దగ్గర ఒకటి ఉంది, కొత్తగా త్వరగా మేము లాంచ్ అయిపోతున్నాం. ఏంటంటే జస్ట్ ఒక స్పేస్ లో ఫ్యూచరిస్టిక్ మేబీ ఒక 100 years తర్వాత మీరు స్పేస్ లోకి వెళ్ళారనుకోండి, అక్కడ హౌసెస్ ఎలా ఉంటాయో, స్పేస్ సెంటర్ లో ఉండే హౌసెస్ ఎలా ఉంటాయి, అలాంటి డిజైన్స్ కూడా మనం ఇయర్ మార్కెట్ లో తీసుకొస్తున్నాం. కొన్ని ఉంటాయి అనమాట మనకి, రిసార్ట్స్ కానీ, లేకపోతే గెస్ట్ హౌసెస్, ఫార్మ్ హౌసెస్. రెగ్యులర్ హౌస్ డిజైన్స్ ఎవరు సాటిస్ఫై అవ్వరు మనం, ఒక డిఫరెంట్ లుక్ లో కావాలంటే అట్లాంటి డిఫరెంట్ లుక్ లో అంటే మా ఆర్కిటెక్చర్ టీమ్ అనేది కూడా ఎప్పుడు దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంటుంది. డైలీ వే కమ్ అప్ విత్ సో మెనీ డిజైన్స్ అన్నమాట, 10 to 20 డిజైన్స్ డైలీ వస్తుంటాయి. ఫైన్ ట్యూనింగ్ చేస్తూ వెళ్తుంటాం. టైం టు టైం అంటే ఒక్కొక్క బెస్ట్ డిజైన్స్ అనేది మేము లాంచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సూన్ మేము ఒకటి లూనార్ మోడ్ లో ఒకటి డిజైన్ లాంచ్ అయిపోతున్నాం. సో విల్ సీ హౌ, చూడాలి అది ఎలా ఉంటుంది. సో వీటి గురించి పర్టికులర్ గా స్క్వేర్ ఫీట్ అంటే ఎంత అండి? ఇప్పుడు ఒక హౌస్ ఎంత ఖర్చు అవుతుంది? హౌస్ అంటే మేము ఇక్కడ మనం యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే పఫ్ ప్యానల్ కానివ్వండి, ప్లంబింగ్ యూజ్ చేసే మెటీరియల్ ఏదైనా కూడా వెరీ క్వాలిటీ రిపీటెడ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం. ఒక 5 lakhs నుంచి మనకి మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది హౌస్. అంటే చిన్న రూమ్ విత్ అటాచ్డ్ బెడ్రూమ్, బాత్రూమ్ పెట్టేసుకోవచ్చు, లేదంటే హ్యూజ్ హౌసెస్ హ్యూజ్ స్పేస్ లో కూడా మనం చేసుకోవచ్చు. స్క్వేర్ ఫీట్ లాగానే అయితే సార్, స్క్వేర్ ఫీట్ లాగానే మనకి 2500 వరకు మనకి మనకి చార్జ్ చేస్తుంటాం. 2500. This is inclusive of everything. And the day we transport to your place, ready to occupy. ఇందులో ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్, తర్వాత టైల్స్, డోర్స్, విండోస్, ఎవ్రీథింగ్ కంప్లీట్ గా మీకు కంప్లీట్ గా ఇచ్చేస్తాం. ఇన్బిల్ట్ గా ఇంకేం ఇస్తారు సార్? లైట్స్ అండ్ ఫ్యాన్స్, వీటి గురించి? లైట్స్ ఇస్తాము, ఫ్యాన్స్ ఇస్తాం, ఏసీకి గీజర్ కి కావాల్సినటువంటి దానికి పోర్ట్స్ దానికి అవన్నీ ఇస్తాము. సో ఫ్యాన్స్ లైట్స్ అయితే ఇస్తాం, సీలింగ్ లైట్స్ ఇస్తుంటాము, వైరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వాష్ బేసిన్స్, తర్వాత కిచెన్ సంబంధించినటువంటిది, తర్వాత కమౌట్స్, ఇవన్నీ ప్లంబింగ్ సంబంధించినటువంటి, వాష్ ఏరియా సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఇచ్చేస్తాం. ఓకే. అంటే అంటే లాంగ్ జర్నీ ఉంటుంది సార్, చాలా వరకు చాలా లాంగ్ ఏరియాస్ డిస్టెన్సెస్ లో ఉన్న వాళ్ళకి మరి ఎలా అండి? ఇక్కడే నిర్మించి ఇక్కడ నుంచి తీసుకువెళ్తారా ఎలా? 2 kind of procedures we have. One thing, మా ఫ్యాక్టరీలో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యాజ్ ఏ హోలిస్టిక్, యాజ్ ఎ హోల్ హౌస్ మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం టు యువర్ ప్లేస్, కస్టమర్ ప్లేస్. దెర్ వీ కెన్ ఇన్స్టాల్ ఇట్ ద డే ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్, ఆ రోజు రెడీ టు ఆక్యుపై అండి. ద సెకండ్ థింగ్, ఒకవేళ హ్యూజ్ కన్స్ట్రక్షన్ ఉంది, కస్టమర్ వాంట్ us టు కన్స్ట్రక్ట్ అ హౌస్ ఎట్ దేర్ ఓన్ సైట్, మా టీం అంతా వెళ్ళిపోయి అక్కడే వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ హౌస్ చూసారు, ఇది స్మాల్ టిపికల్ బేసిక్ మోడల్ అండి. ఇది మా ఫ్యాక్టరీ దగ్గర కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ ఇలాంటి సైజెస్, లేదా బిగర్ హౌస్ ఉంది అనుకోండి, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటాయండి మనకి. చార్జెస్ ఉంటాయి, దట్ ఈస్ ఇన్ కస్టమర్. ఎక్కడెక్కడికి పంపిస్తారు ఇలా? ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ఆల్సో ఓకే. మేము వైజాగ్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్, బెంగళూరు అండ్ సో మెనీ ప్లేసెస్, వేరే స్టేట్స్ కూడా పంపిస్తారు. వేరే స్టేట్స్ కూడా డజంట్ మ్యాటర్. బట్ ఏంటంటే ట్రాన్స్పోర్టబుల్ రోడ్ ఉన్న ఫెసిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం వీ కెన్ ట్రాన్స్పోర్ట్ ఇట్. ఎన్ని రోజుల్లో నిర్మిస్తారు సార్? చెప్పండి మేము ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీరు చెప్పినట్లు ఛాలెంజింగ్ గా 1 month టైం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సైజ్. అది బిగ్గర్ హౌస్ కానివ్వండి, స్మాలర్ హౌస్ కానివ్వండి, ఏదైనా కూడా చిన్నది పెద్ద సంబంధం లేకుండా 1 month లో మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తాం. ఒక నెలలో చేసేస్తారు. మినిమం మనకి 5 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. అప్ టు ఎంత రేంజ్ వరకు ఉంటాయి? 2000 SFT, 3000 SFT, 4000 SFT, ఈవెన్ 6000 SFT ఆల్సో వి బిల్డ్. సో ఇట్ డిపెండ్స్ మ్యామ్. కొన్నిసార్లు కస్టమర్లకి ఏంటంటే వేరే దగ్గర ఎక్కడో హౌస్ చూస్తారు, అలా కావాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ మోడల్ ఇలా కస్టమైజేషన్ ఆప్షన్ ఉందా? వెల్కమ్. మేము ఏం చేస్తున్నామంటే డైలీ మా డిజైన్స్ మేము డెవలప్ చేయడంతో పాటు ఇది ఎవల్యూషన్ మ్యామ్. మీ టేస్ట్ కి తగ్గట్టుగా నేను ఉండాలంటే మీకు నచ్చిన ఫోటో, మీకు నచ్చిన డిజైన్, మీకు నచ్చిన మోడల్ మీరు డిజైన్ చేసి ఇచ్చినప్పుడు ఒక ఐడియా మాకు ఇచ్చిన పీపుల్ విల్ డిజైన్ ఫర్ యూ, తర్వాత దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటున్నాం. కామన్ గా వచ్చే డౌట్లు సార్, వీటికి మనం మేకులు కొట్టొచ్చా ఈ గోడలకి? మనకి ఇంట్లో సివిల్ కన్స్ట్రక్షన్ హౌస్ కూడా ఎక్కువగా మేకులు అవన్నీ కొట్టేయడం వల్ల అంత హ్యాపీగా, అంత మంచిగా ఒకటి రెండైనా రిక్వైర్మెంట్ అండి. రిక్వైర్మెంట్ బట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు హ్యాంగర్స్ ఏమైనా పెట్టేసుకోవాలన్నా వీటన్నిటి కూడా మనం హోల్స్ పెట్టేసుకోవచ్చు. ప్లంబర్ తోటి ఏదైనా అవసరమైన కొన్ని ఇవన్నీ మనం చేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా మేము
1 monthలో రెడీ అవుతుంది, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్తో అవుతుంది, పఫ్ ప్యానల్ అవుతుంది, ఫాల్ సీలింగ్ ఇవన్నీ అవుతున్నాయని ఇది ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ వన్స్ మీరు హౌస్లోకి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రెగ్యులర్ హౌస్ మ్యామ్. రెగ్యులర్గా మనం ఏదైతే మనకి సివిల్తో కన్స్ట్రక్షన్ చేస్తుంటామో అదే హౌస్, దీనికి ఎట్లాంటి వీటికి పర్మిషన్స్ ఉండాలంటే గవర్నమెంట్ నుంచి? యా, 2 things మ్యామ్. డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్, అప్లికేషన్, ఫార్మ్ హౌస్, గెస్ట్ హౌస్ మీరు దేనికి యూజ్ చేస్తున్నారు దాన్ని బట్టి. మీరు ఏదైనా కమర్షియల్ అప్లికేషన్ వెళ్తున్నారు అనుకోండి, సో కమర్షియల్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో త్రూ విత్. మీరు ఏదైనా హోటల్ పెడుతున్నారు, యూ వాంట్ టు రన్ ఏ హోటల్, ఆ కాఫీ డే, సంథింగ్ లైక్ దట్, బట్ యూ విల్ గో విత్ దట్ కమర్షియల్. బట్ మీరు ఉండటానికి ఏం అవసరం లేదు. బట్ మేము ఎలా చేస్తున్నాం అంటే వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ది సర్టిఫికేషన్, ది స్ట్రక్చరల్ స్ట్రెంత్, దానికి సర్టిఫికేట్ ఇస్తున్నాం, సేఫ్టీ సర్టిఫికేట్ ఇస్తున్నాం. ఈవెన్ మీకు అనిపించవచ్చు సివిల్ బిల్డింగ్, ఇంత పెద్ద బిల్డింగ్ కాబట్టి అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, 60 years దీనికి లైఫ్ ఉంది మ్యామ్. 60 years లైఫ్ స్పాన్ దీనికి. 60 సంవత్సరాల? 60 సంవత్సరాలు దీనికి ఉంటుంది. శ్రీనివాస్ గారు 60 సంవత్సరాలు అంటున్నారు. ఎస్ మ్యామ్, 60 years అనేది లైఫ్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ద రెగ్యులర్ సివిల్ హౌస్ అండి, దానికంటే స్ట్రెంత్ ఉంటుంది. సో వీఆర్ వెరీ కీన్ ఆన్ ది స్ట్రక్చరల్ డిజైన్ పార్ట్. మీరు అనుకోవచ్చు సివిల్ అంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది, ఇది వీక్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనుకున్నారు. ఎంతైనా నార్మల్ హౌస్ ఈ ప్రీ ఫ్యాబ్ ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ స్ట్రక్చరల్ డిజైనింగ్. మన రెగ్యులర్ హౌస్ కూడా మనకి డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే అది వీ హ్యావ్ టు చెక్ విత్ దిస్ సాయిల్. అక్కడ మనం ఎక్కడైతే మనం హౌస్ పెడుతున్నామో ఆ సాయిల్ స్ట్రెంత్ చూసుకోవాలి. అండ్ ఎట్లాంటి ప్లేసెస్లో పెడుతున్నాం, అంటే మనకి క్లైమాటికల్ కండిషన్స్ ఎలా ఉంటాయి, సీ షోర్ అయితే ఎలా ఉంటుంది, లేకపోతే ఎక్కువగా విండ్ లోడ్ ఎక్కువ ఎలా ఉంటుంది. అందుకని మన పర్టికులర్ అప్లికేషన్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా మన స్ట్రక్చరల్ డిజైనర్ అక్కడ విండ్ లోడ్ ఎంత ఉంది దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. ఇక్కడ సాయిల్ యొక్క స్ట్రెంత్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని తన డిజైన్ చేస్తుంటారు. అట్లా ఇక్కడ చూసాను నేను. అండ్ ఫౌండేషన్ పిల్లర్స్ లాగా పెట్టి మీరు దానిపైన ఐరన్ తోటి నిర్మాణం చేశారు. బట్ అంటే ఎలా, కొంతమంది ఏంటంటే జస్ట్ ఫౌండేషన్ వేసుకుని దాని మీద డైరెక్ట్ గా తీసుకెళ్లి హౌస్ పెట్టేయొచ్చా? అసలు బేస్ అనేది ఎలా ఉండాలి ఇలాంటి హౌసెస్ కి? So this is just like a table mat. అంతేనా? If you want to keep it like ఒక స్మూత్ సర్ఫేస్, ప్లెయిన్ సర్ఫేస్ ఉంది అనుకోండి, you can just take it and keep it over there. లేదు అనుకోండి, మీకు కొంత హైట్ లో కావాలి అనుకోండి, సాయిల్ ఏదో పొలంలో పెట్టిద్దాం అనుకున్నారు అనుకోండి, సో మనకి హౌస్ సైజ్ ని పెట్టేసి బేసిక్ పిల్లర్స్ ఉంటాయి, అంటే లెగ్స్ ఉంటాయి. సో మీరు ఏ హైట్ కావాలి అనేది మన హౌస్ యొక్క సైజ్ ని బట్టేసి మనకి మినిమం లెగ్స్ ఉంటాయి. దానికి యూ హ్యావ్ టు డూ ఫౌండేషన్ ఫర్ దాట్ లెగ్స్. ఎందుకంటే అక్కడ సాయిల్ సరిగా లేదనుకోండి, కిందికి పైకి అయిపోతుంటుంది, బ్యాలెన్స్ అవుట్ అవుతుంటుంది. దానికోసం రిక్వైర్డ్ మనకి పెట్టేసుకుంటే సరిపోతుంది. పెంట్ హౌస్ లో ఇలాంటి హౌసెస్ కరెక్టే అంటారా? పెంట్ హౌస్ రూఫ్ మీద పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. మనకి ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన హౌస్ లో కూడా ఎడిషనల్ గా ఎక్స్టెన్షన్ లాగా పెట్టేసుకోవచ్చు. కొంతమంది మాకు హోమ్ థియేటర్ గా పెట్టుకునే వాళ్ళు రూఫ్ పైన కూడా అట్లా ఎక్స్ట్రా రూమ్ లాగా యాడ్ చేసుకుంటారు. తర్వాత డ్రెస్సింగ్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఎలాంటివి మీరు నిర్మించారు సార్? ఎన్ని నిర్మించారు, ఎలాంటివి నిర్మించారు? అంటే ఎన్ని అంటే మేము ఇనిషియల్లీ కొంత అవేర్నెస్ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ ఒక 40-50 హౌసెస్ వర్క్ చేశాను. ఒకసారి మార్కెట్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ డిఫరెంట్ ఇచ్చేటువంటి మా మోడల్స్, డిజైన్స్, ఇచ్చే కంఫర్ట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని తర్వాత ఎవ్రీ ఇయర్ అది పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 400 హౌసెస్ నిర్మించాము. మాది గెస్ట్ హౌసెస్, ఫార్మ్ హౌసెస్, హాస్పిటాలిటీకి సంబంధించిన రిసార్ట్స్ కి సంబంధించిన, ఇంకా ఈ గెస్ట్ హౌస్, ఫార్మ్ హౌస్ కూడా రెగ్యులర్ గా ఉండటానికి కూడా హౌసెస్ లాగా కూడా తీసేసుకున్నారు. అట్లా కూడా చేసేసుకున్నారు. సో ఇలాంటివి అన్ని రకాల అప్లికేషన్స్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? సో హెవెన్లీ మొబైల్ హౌసెస్ మాకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, తర్వాత మా మొబైల్ నెంబర్స్ అవన్నీ కూడా అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. యూ కెన్ జస్ట్ కమ్ అక్రాస్ దట్. ఇన్ని రకాల ప్రీఫ్యాబ్ హౌసెస్ మనం చూస్తున్నాం కదా, ఎందుకు మనం హెవెన్లీ మొబైల్ హోమ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలని అంటే? హెవెన్లీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. హెవెన్లీ మొబైల్ హౌసెస్, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. లైక్ స్ట్రక్చరల్ డిజైనింగ్ ఉంటుంది. సో మీ యొక్క అప్లికేషన్కి మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా క్లైమాటికల్ కండిషన్ దానికి తగ్గట్టుగా ఇది డిజైన్ చేసి ఉంటుంది. మనకి సేఫ్టీని మేము దృష్టిలో పెట్టేసుకుని ఉంటున్నాం. 1 monthలో ఇస్తుంటాం. మా హౌసెస్ అనేది యూ కెన్ ట్రాన్స్పోర్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, సహజంగా హౌస్ షిఫ్టింగ్ అంటే ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్ షిఫ్టింగ్ అంటారు, కానీ మాది అలా కాదు మేడం. మీకు ప్లేస్ ఉంటే సరిపోతుంది. ఒక ప్లేస్ నుంచి మీ హౌస్ ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు షిఫ్ట్ చేసుకున్నా 0 డ్యామేజ్ ఉంటుంది. సో దాట్ ఈస్ అండ్ సచ్ ఏ డిజైన్, రోబోస్టిక్ డిజైన్ మేము ఇది చేసుకున్నాం కాబట్టి అట్లా. ఎంతమంది వర్క్ చేస్తారు సార్ ఇలా ఒక ఇల్లు నిర్మాణం అవ్వాలని అంటే? నిర్మాణం అనేది డిపెండ్స్. మాకు స్ట్రక్చరల్
చేయడానికి కొంత టీం ఉంటుంది, వాల్స్ ఫిక్స్ చేయడానికి కొంత టీం ఉంటుంది, ఫాల్ సీలింగ్ సంబంధించింది, ప్లంబింగ్ సంబంధించింది, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటుంది. ఒక 20 to 30 మెంబర్స్ ఒక 1 month కంటిన్యూస్గా వర్క్ చేస్తే మనకి ఇది హౌస్ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఛాలెంజింగ్గా 1 monthలోనే 1 month లో అయిపోతుంది. కొన్ని న్యాచురల్ కెలామిటీస్ వస్తూ ఉంటాయి మనకి అనుకోకుండా. మీరు అన్నట్టు సీషోర్ ఏరియాస్లో ఉంటాయిను, అటు తుఫాన్లో వరదలు రావడము, లేకపోతే మరీ ఓవర్గా ఎండ రావడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. అప్పుడు సార్ అలాంటి వాటికి తట్టుకుంటుందా? దానికోసం నేను చెప్పాను మేము ఫస్ట్ మేము ఎంక్వైరీ చేసేది అంటే మీరు ఏ ఏరియాలో హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ సీ షోర్ లేదా ఎర్త్ క్వేక్ జోన్ ఎక్కువ ఉంది, ఎక్కడ ఏ ప్రాబ్లం చూసుకుని దానికి ప్రకారంగా మా స్ట్రక్చరల్ డిజైనింగ్ అవుతూ ఉంటుంది పర్ఫెక్ట్గా. తర్వాత ఏ హైట్లో చేయాలి, హైట్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా, తర్వాత మేము యూజ్ చేసే స్టీల్ అనేది ఎలాంటి డిజైన్ చేయాలనేది మా స్ట్రక్చరల్ డిజైన్ చూసుకుంటారు. అందుకని క్లైమేటికల్ కండిషన్ తోటి నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. మనకున్నటువంటి థర్మల్ ఇన్సులేషన్ వల్ల ఈవెన్ మీరు వింటర్లో అయినా కూడా సమ్మర్లో అయినా కూడా ఎక్కువ టెంపరేచర్ ఉండే ఏరియా అయినా లేదా టెంపరేచర్ చాలా తక్కువగా ఉన్న ఏరియా అయినా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మినిమం 10 to 15 degrees మీకు టెంపరేచర్ అడ్వాంటేజ్ అనేది మనకి హౌస్ లో వస్తుంది. అందులో ఇబ్బంది ఏమీ లేదండి. ఇక్కడ సేమ్ దీనికే మనం ఇంకా పైన ఒక ఫ్లోర్ వేసుకోవచ్చా అండి? G+1 G+2 ఆల్రెడీ మేము కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. ఓకే ఓకే, సో ఆ ప్రాబ్లం ఉండదు. ఎవ్రీథింగ్ స్ట్రక్చరల్ డిజైనింగ్ మ్యాటర్. అంటే స్టెప్స్ గానీ లేకపోతే పైన నడిచేటప్పుడు సౌండ్ రావటం ఇలా ఏమి ఉండదు. ఎందుకంటే మేము చేసేది పర్ఫెక్ట్ ఎయిర్ టైట్. ఈవెన్ మాది మొత్తం ఇచ్చేది ఎయిర్ టైట్ ఇస్తుంటాము. సో ఈ టెంపరేచర్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ ది ఎయిర్ టైట్ డిజైన్ ఇది ఉంటుంది. ఈవెన్ ఫ్లోర్ కానీ రూఫ్ కానీ దాన్ని ప్రాపర్గా మేము డిజైన్ చేసుకొని ఇస్తుంటాము. రైట్ శ్రీనివాస్ గారు, మొత్తం మీద చాలా ఫాస్ట్గా, అంటే ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఛాలెంజింగ్గా తీసుకుని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారంటున్నా. 1 monthలో హౌసెస్ అది ఎలాంటిదైనా కూడా తప్పకుండా ఎలాంటి హౌస్ ఏ సైజ్ అయినా కూడా ఏ డిజైన్ అయినా కూడా 1 monthలో కంప్లీట్ చేస్తుంటాం. సో ఇనిషియల్గా మీకు చెప్పాను దీన్ని ఒక జస్ట్ హౌసింగ్ లాగా కాకుండా ఆల్టర్నేటివ్ హౌసింగ్ సొల్యూషన్ లాగా మార్కెట్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాము. సో కాబట్టి డిమాండ్ ఉందా? చాలా డిమాండ్ ఉంది. సో అవేర్నెస్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ప్యాషన్స్ మారిపోతున్నాయి. ప్యాషన్ మారిపోతే ఫ్యాషన్ మారిపోతుంది. నేను ఒక డిజైన్ ఈ రోజు అనుకున్న తర్వాత 1 year 1.5 years తర్వాత ఆ హౌస్ అనేది నేను దాన్ని ఎంజాయ్ కూడా చేయలేను. నేను ఒక్కసారి అనుకున్న తర్వాత 1 month లోపల నాకు హౌస్ అయిపోయిందంటే ఖచ్చితంగా నేను దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాను. కస్టమర్స్ కూడా చాలా క్విక్ ఫాస్ట్ రెస్పాన్స్ కోరుకుంటున్నారు. సో నౌ వెరీ హ్యాపీ, లాట్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ మార్కెట్ నౌ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో చూస్తున్నారు కదా, హెవెన్లీ మొబైల్ హోమ్స్ చాలా తక్కువ టైంలోనే, దగ్గర దగ్గర కేవలం 45 రోజులు కూడా కాదండి, 30 రోజులు అనుకోండి, 30 daysలోనే ఒక ఇంటిని నిర్మాణం చేసి మీకు ఇచ్చేస్తారు. మీరు జస్ట్ ఒకసారి ముందుగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసినవి వెళ్ళి చూడొచ్చు. డెమో కూడా మనకి ఏర్పాటు చేస్తున్నారు కుకట్పల్లి దగ్గర. స్క్రీన్ మీద మీకు పర్టికులర్గా నెంబర్స్ ఇస్తాను, హెవెన్లీ మొబైల్ హోమ్స్ వారివి. మీరు వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు, ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు అందిస్తారు. చెప్తుంది ఒకటే మాట, మనం ఇసుక ఇటుక సిమెంట్ ఇవి వాడి ఇవి కడితేనే ఇల్లు కాదు. ఇలా ప్రీఫ్యాబ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా ఒక ఆల్టర్నేట్ హౌస్గా భావించండి. మేబీ కేవలం హౌస్ అనే కాకుండా కొన్ని బొటిక్స్ ఇలాగే నిర్మించుకుంటున్నారు కొంతమంది, ఆఫీస్ పర్పస్లో వాడుతున్నారు, పెంట్ హౌసెస్ లాగా, సింగిల్ రూమ్స్ లాగా, సెక్యూరిటీ రూమ్ పర్పస్లో, కొన్ని కమర్షియల్ స్పేసెస్లో, హోటల్స్ లాగా, హాస్పిటల్స్ లాగా, ఇలా చాలా వాటిలో ఈ ప్రీఫ్యాబ్ హౌసెస్ అనేవి ఇప్పుడు చూస్తున్నాం కదా. అందులో భాగంగా ఇప్పటికీ చాలా ఇలాంటివి నిర్మించి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు హెవెన్లీ మొబైల్ హోమ్స్ వారు. వారే ఇంకొంతమందికి అందించాలి, అది కూడా తక్కువ ధరలో, సామాన్యులు కావచ్చు, ఇంకెవరికైనా ఇలాంటి ప్యాషన్ ఉంటుంది ఇలాంటి హౌసెస్ నిర్మించుకోవాలి అని, వాళ్ళ కోసం అని చెప్పి చాలా తక్కువ ధరను స్క్వేర్ ఫీట్ 2,500 రూపాయలకి స్టార్ట్ చేసి, అంటే జస్ట్ ఒక 5 lakhs నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇంకా మినిమం నుంచి మ్యాక్సిమం రేంజ్ వరకు మీకు ఎలాంటి చాయిస్ అయితే కావాలో కస్టమైజేషన్ కూడా ఉంది. కాబట్టి మీ చాయిస్కి తగ్గట్టుగా ఇంటిని చాలా ఫాస్ట్గా నిర్మించి మీ చేతుల్లో పెట్టేస్తారు. సో కావాలి ఇలాంటి హౌస్ నిర్మించుకోవాలి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు హెవెన్లీ మొబైల్ హోమ్స్ వారు అందిస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.